నాగర్ కర్నూలు జిల్లా జడ్చర్ల అసెంబ్లీ ఊర్కొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఒక మహిళపై ఒక గ్రూప్ నిందితులు అత్యాచారాన్ని ఒడిగట్టిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేస్తోంది. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఈ సంఘటనపై బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా ఇన్ఛార్జ్ పృథ్వీరాజ్, కల్వకుర్తి అసెంబ్లీ అధ్యక్షులు బాలు మాట్లాడుతూ సీఎం సొంత జిల్లాలో మహిళలపై వరుస సంఘటనలు జరగడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. శనివారం రోజు ఊర్కొండపేట దగ్గర ఉన్న పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర జరిగిన సంఘటన యావత్ భారతదేశాన్ని కలిచివేస్తూ ఉంది. మహిళలకు రక్షణ లేకుండా పోతున్న సంఘటనలు అనేకం సీఎం గారి జిల్లాలో జరుగుతున్నాయి. ఇవి యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా, పోలీస్ వ్యవస్థ వైఫల్యం వల్ల జరుగుతున్నాయా? ఒక్కసారి పోలీస్ డిపార్ట్మెంటు పునరాలోచించుకోవాలి. కొల్లాపూరు అడవులలో ఆదివాసీ మహిళపైన అత్యాచారం జరుగుతుంది. పబ్బతి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఇక్కడ ఒక మహిళ పైన అత్యాచారం జరుగుతుంది. ఈ జిల్లావాసి ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పటికీ సంవత్సరన్నర అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి హోంమంత్రి లేడు. ఏమనంటే అన్ని మంత్రులు నేనే ఉంచుకుంటా, నా దగ్గరనే ఉండాలి, అవి నాకు ఇష్టం అంటా ఉన్నాడు. మరి జరుగుతున్న సంఘటనల నుంచి పేదలకు, మహిళలకు ఎవరు రక్షణగా ఉండాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదనే సమాచారం మా దగ్గర ఉంది. అది నిజమైతే కనుక తక్షణమే జిల్లా ఎస్పీ గారు స్పందించి అసలు ఎంతమంది మీద కేసు అయింది, ఎవరిని రిమాండ్ పంపిర్రు, రిమాండ్ రిపోర్టును బయట పెట్టాలని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు రిమాండ్ రిపోర్ట్ ఇప్పటి వరకు బయటికి రాలేదని మేము బహుజన్ సమాజ్ పార్టీగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఏ సంఘటన జరిగినా దాన్ని మరి ముఖ్యమంత్రి జిల్లాని దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని మేము జిల్లా అధికారులను అడుగుతూ ఉన్నాం. ఇక్కడ పాలక మండలి ఎందుకు సరిగా పనిచేస్తలేదు? మీ ఆలయంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నిరంతరం ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంటే మీరు ఎందుకు ఇప్పటిదాకా గుర్తించలేదు? ఇది ఒకటే రోజు జరిగిన సంఘటన కాదని మేము భావిస్తూ ఉన్నాం. నిరంతరం జరుగుతున్న సంఘటన నుంచి ఈ సంఘటన బయటకు వచ్చింది. ఇది ఈరోజే జరిగిన సంఘటన కాదు. ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో, ఈ ముఠా ఏదైతే ఉందో, భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం వాళ్ళని కఠినంగా శిక్షించాలి. బాధిత మహిళ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ చేయాలి. ఈ ఆలయం చుట్టూ మొత్తం ప్రహరీ గోడ కడతారా, కంచెలు ఏర్పాటు చేస్తారా, సీసీ కెమెరాలు పెడతారా, పెట్టి ఇక్కడ వచ్చే పేద భక్తులకు సరైన సదుపాయాలు కల్పించాలి, బాత్రూమ్లు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ చేస్తూ ఈ భక్తులకు కానీ, పురుషులకు కానీ, మహిళలకు కానీ నిరంతరం ఈ పబ్బతి ఆంజనేయ స్వామి గుడికాడ రక్షణ ఉండాలి. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి ఇక్కడున్న ఆంజనేయ స్వామి గారి పాదాల దగ్గర పెట్టి ఆయన ఆశీర్వాదం తీసుకొని జడ్పీటీసీగా గెలిచి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఆయన జడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన గుడి దగ్గరనే ఎలాంటి సౌకర్యాలు లేవంటే ఈ పాలన ఎట్లా ఉందో అర్థం చేసుకోండి ఒక్కసారి. ఈ జిల్లా అని ఊకదంపుడు ఉపన్యాసాలు, పాలమూరు మీటింగ్లో 1,00,000 కోట్లు కావాలని అడగడాలు కాదయ్యా, మాకు పనులు కావాలి. ఈ పేద ప్రజల తరఫున బహుజన్ సమాజ్ పార్టీ ప్రశ్నిస్తుంది. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి, జిల్లా ఎస్పీ స్పందించి మహిళా కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించి రిమాండ్ రిపోర్టు బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యావత్ భారతదేశాన్ని కలిసివేస్తుంది. ఎందుకంటే మద్యం మత్తులో ఏదైతే డ్రగ్స్ మధ్యలో జరిగినటువంటి ఒక అమాయకురాలైనటువంటి ఒక అహిత్యానికి పాల్పడినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని ఎందుకు వైరల్ చేయలేకపోయింది అంటే ముఖ్యంగా గుడిలో సంబంధించినటువంటి వర్కరే వాళ్లకు సహకరించినటువంటి సంఘటనలు ఇక్కడ చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటి అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు తరలి వస్తుంటారు. అలాంటి మహిళలకు ఇక్కడ కనీసం బాత్రూమ్ వసతులు కూడా లేవు. ఇంకా ముఖ్యంగా సీసీ కెమెరాలు కూడా లేవు. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడికి సంబంధించినటువంటి ఆధిపత్యం ఏం చేస్తుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా ఏంది అంటే ఇక్కడ శాంతి భద్రతంగా అతి దగ్గరలోనే ఉన్నటువంటి పిఎస్ కూడా ఎందుకు ఇంతవరకు చొరవ తీసుకోలేకపోతుంది? ఎందుకంటే ముఖ్యంగా ఏదైనా సంఘటన జరిగితేనే తప్ప మిగతా టైంలో కూడా ఇక్కడ పరిస్థితులు అట్లా కనిపిస్తలేవు. అలానే తక్షణమే ఆ మహిళను జరిగే అన్యాయానికి ఏదైతే
ఊరుకొండ దగ్గర ఉన్నటువంటి దేవాలయానికి శనివారం రాత్రి వచ్చినటువంటి మహిళపై ఇక్కడ ఉన్నటువంటి దుండగులు ఆమెను రేప్ చేయడం జరిగింది. ఆమె ఏదైతే కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్తే ఆమెను తీసుకుపోయి రేప్ చేశారనేది మాకు ఇక్కడ అందినటువంటి సమాచారం. వాస్తవంగా ఇక్కడ ఏదైతే గుడి చైర్మన్ కానీ గుడికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చినటువంటి ఎందరో అమ్మాయిలు ఇలాంటి దానికి పాల్పడుతున్నారని మీకు తెలిసి కూడా ఇది ఎందుకు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇక్కడ దగ్గర కూతపేట దూరంలో పోలీస్ స్టేషన్, ఊరుకొండపేట పోలీస్ స్టేషన్ ఉంది. మీరు ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు? నిరంతరం ఇక్కడ ఎందుకు నిఘా లేదు? ఎక్కడి నుంచో భక్తులు చాలామంది ఈ గుడికి వస్తుంటారు. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందే ఈ తప్పుదోవలకు దారి తీస్తుంది అనేది మాకు తెలుస్తుంది. మరి ఏదైతే ఆ మహిళపై జరిగినటువంటి అఘాయిత్యానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. దాన్ని ఇమ్మీడియట్లుగా ఏదైతే ఆ మహిళకు జరిగినటువంటి దాన్ని ఎన్ని చట్టాలు ఉంటే అన్ని చట్టాలు వాళ్ళ మీద చేసి మళ్ళీ వాళ్ళకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించవలసిందిగా ఎస్పీ గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఆ కుటుంబాన్ని కూడా 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నా. జై